దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకవ్వును. కీర్తన గ్రంథములో నుంచి దావీదు రాసినటువంటి 38వ కీర్తనను నవీను ఉత్తర ప్రత్యుత్తర భాగంగా చదువుతాడు. నేటి పరిశుద్ధ దినమందు ఉత్తర ప్రత్యుత్తర భాగంగా దావీదు రాసిన 38వ కీర్తనని ధ్యానం చేసుకుందాం. యెహోవా, కోపోద్రేకము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము. నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయేను, నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత్వం వల్ల కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరంలో ఆరోగ్యము లేదు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదన బట్టి కేకలు వేయుచున్నాను. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉంచలేదు. నా గుండె కొట్టుకొనుచున్నది, నా బలము నన్ను విడిచిపోయెను, నా కనుదృష్టియు తప్పిపోయెను. నా స్నేహితులను, నా చెలికాండ్రను నా తెగులు చూచి ఎడముగా నిల్చున్నారు, నా బంధువులు దూరముగా నిల్చున్నారు. నా ప్రాణము తీయజూచువారు ఉరులు ఒడ్డుచున్నారు, నాకు కీడు చేయజూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు పనుచున్నారు. చెవిటివాడనైనట్టు నేను వినకయున్నాను, మూగవాడనైనట్టు నోరు తెరచడం మానితిని. నేను వినలేని వాడనైతిని, ఎదురు మాట పలుకులేని వాడనైతిని. యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకుని ఉన్నాను, నా కాలు జారిన ఎడల వారు నా మీద అతిశయపడుదురని నేను అనుకుంటున్నాను. ప్రభువా, నా దేవా, నీవే ఉత్తరమిచ్చెదవు. నన్ను బట్టి వారు సంతోషించకపోదురుగాక. నేను పడబోనట్లున్నాను, నా మనోదుఃఖము నన్నెన్నడూ విడువదు. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గూర్చి విచారపడుచున్నాను. నా శత్రువులు చురుకైన వారు బలవంతులై ఉన్నారు, నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు. మేలునకు ప్రతిగా వారు నాకు కీడు చేయుచున్నారు. నేను ఉత్తమమైన దాన్ని అనుసరించినందుకు వారు నాకు శత్రువులైరి. యెహోవా, నన్ను విడువకము, నా దేవా, నాకు దూరముగా ఉండకము. రక్షణకర్తవైన నా ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము. దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించును గాక. ఆమేన్. పాటలు విందాం. మొదటిగా స్వర్ణలత వచ్చి ఒక పాట పాడుతుంది, తర్వాత మురళి, చివరిగా హెప్సిబా శామ్యూయలు. వీరు క్రమంగా వచ్చి పాటలు పాడతారు. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, సౌందర్య సియోనులో
పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. ఓటమి నీడలో క్షేమము లేక, వేదన కలిగిన వేళలయందు ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము బాప నలిగి వ్రేలాడితివి. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము బాప నలిగి వ్రేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా
యేసయ్యా. మనవులు ముందే నీ మనసులో నెరవేరే, నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే. నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే, నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లింతున్. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లింతున్. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నాదీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. సిలువలో సిలువలో నా ప్రభువా, శ్రమలలో 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 నలిగేవా.
మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములు శైలజ సత్యానందం గారు చదువుతుండగా దయచేసి సంఘం నిలుచుండాలని మనం చేస్తున్నాను. మత్తయి సువార్త 20వ అధ్యాయం 17 నుంచి 28వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ దినం నందు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మత్తయి సువార్త 20వ అధ్యాయము 17వ వచనం నుంచి 28వ వచనం వరకు. యేసు యెరూషలేముకు వెళ్ళినై ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకుని పోయి మార్గమందు వారితో ఇట్లా నేను, ఇదిగో యెరూషలేముకు వెళ్ళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులను శాస్త్రులకును అప్పగింపబడెను. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహరించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్ని జనులకు ఆయనను అప్పగింతరు. 3వ దినమున ఆయన మరలా లేచును. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన ఎద్దుకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడుగును. అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారుల్లో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుంట సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగగలమనరే. ఆయన, మీరు నా గిన్నెలోని త్రాగుదురు కానీ నా కుడి వైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశనము లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడనో వారికే అది దొరుకునని చెప్పాను. తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఆ 2 సహోదరుల మీద కోపపడేరి. కనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్ని జనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియు మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడు ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలను. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయ ధనముగా తన ప్రాణం నిచ్చుటకును వచ్చినని చెప్పాను. పరిశ్రమకులు దీవించగా వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏదనము ఇలాగునా చేసి లేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము మోసుని గానము చేయుటయే మంచిది. నామములో మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఈ శిలువ శ్రమల దినముల్లోని మరొక పరిశుద్ధ ఆదివారపు ఆరాధనకి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మన ధ్యాన నిమిత్తం చదువుబడినటువంటి వాక్య భాగం మత్తయి సువార్త 20వ అధ్యాయం 17వ వచనం నుంచి 28వ వచనం వరకు ఉన్న వాక్య భాగం చదువుకున్నాము. కానీ చివరి వరకు ఉన్న వాక్య భాగాల్లోని విషయాలను మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ చదువుబడిన వాక్య భాగాలు ప్రతి శిలువ శ్రమల దినాల్లో మనం చదువుకుంటాం. ఇవే మాటలు మనం వింటూ ఉంటాం. అయితే ప్రతి సంవత్సరమే కదా, కానీ దేవుడు ఏం చెప్తాడంటే అనుదినము శిలువను జ్ఞాపకం చేసుకోమంటాడు. నన్ను మీరు మర్చిపోకుండా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని అంటాడు. అందుకే ప్రభు బాల దగ్గర మనం ఆ మాటలు రాస్తూ ఉంటాం. కాబట్టి సిలువను గూర్చిన వార్త రక్షించబడుతున్న వారికి నూతన శక్తి. అనుదినము సిలువ ప్రేమను, సిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటే ఆత్మీయంగా మనం బలపడతాం. కనుక ప్రతి సంవత్సరం చదువుకునే విషయాలే కదా, ప్రతి సంవత్సరం వినే విషయాలే కదా అని మీరు నిర్లక్ష్యంగా కాకుండా జాగ్రత్తగా ఆలకించాలని మనం చేస్తున్నాను. మత్తయి సువార్త 20వ అధ్యాయం 17వ వచనం నుంచి చివరి వరకు ఉన్న వాక్య భాగాలను అనుసరించి మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటంటే క్రీస్తు యొద్దకు వచ్చిన వారు. చాలా స్పష్టముగా, చాలా సులభంగా మనకు అర్థమయ్యేటటువంటి అంశం ఇది. క్రీస్తు యొద్దకు వచ్చిన వారు. చదువుకున్న వాక్య భాగాల్లో క్రీస్తు యొద్దకు వచ్చిన వారు పలు రకాలుగా వ్యవహరించారు.
అయితే క్రీస్తు యొద్దకు వచ్చిన మనం ఎట్లా వ్యవహరించాలి అనేది మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. మనం దీవించబడాలంటే, మనం ఆశీర్వాదం పొందుకోవాలంటే క్రీస్తు యొద్దకు వచ్చిన మనము ఎట్లా వ్యవహరించాలి అనేది చాలా ప్రాముఖ్యంగా నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో మత్తయి సువార్త 20వ అధ్యాయం 17 నుంచి చదువుకున్నాం. నేను చదువుతున్నాను, చూడండి. యేసు యెరూషలేమునకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకుని పోయి మార్గమందు వారితో ఇట్లా నేను, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్ని జనులకు ఆయనను అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా లేచును. చూసారా, దేవుడేమో యేసు ప్రభువుని మొట్టమొదటి ఎవరికి అప్పగిస్తున్నాడు? ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగిస్తున్నాడు. వీరెవరికి అప్పగిస్తున్నారు? అన్యులకి అప్పగిస్తున్నాడు. దేవుడు తన జనతైక కుమారుడిని ప్రధాన యాజకులకు శాస్త్రులకు అప్పగించితే వారు ఆయనకు మరణశిక్షను విధించి అన్యులకు అప్పగించారు. ఎందుకంటే అపహసించడానికి అనే మాటలు మనం చూస్తున్నాం. ఎంతవరకు న్యాయం ఇది? ఇది మళ్ళా ఆలోచన చేద్దాం. ఈ మాటలు చెప్పేటప్పుడు యేసయ్య హృదయంలో ఏమి ఉంటుంది? సంతోషం ఉంటుందా, దుఃఖం ఉంటుందా? ఏకాంతంగా 12 మంది శిష్యులను తీసుకుని వెళ్ళి మనం యెరూషలేముకి వెళ్ళబోతూ ఉన్నాం. అక్కడ మనకేమీ ఘన స్వాగతాలు ఏమీ రావు, మనకేమీ సన్మానాలు ఏమీ జరగవు. జరగబోయేది ఏమిటంటే, మనిషి కుమారుడు ప్రధాన యాజకులకు శాస్త్రులకి అప్పగించబడతాడు. వారు ఆయనకు మరణశిక్ష విధించి అపహసించడానికి అన్యులకి అప్పగిస్తారు. ఆయన అక్కడ సిలువ వేయబడి చనిపోయి 3వ దినముందు లేస్తాడని యేసుప్రభు ఆ మాటలు చెప్పేటప్పుడు ఆయన హృదయమంతా వేదన, దుఃఖం, బాధ నిండి ఉంటుంది. ఆ మాటలు చెప్పేటప్పుడు ఎవరైనా మీరు ఆలోచన చేయండి, మరణావస్థలో ఉన్నప్పుడు వారు చెప్పే మాటల్లో ఎంత దుఃఖం ఉంటుంది, ఎంత మనసు కష్టం ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది. మరణావస్థలో చెప్పేటటువంటి వారు డాక్టర్లు చెప్పేస్తారు, ఇక లాభం లేదు, ఆయన చనిపోతాడు, ఆయన అడిగినవన్నీ పెట్టేయండి అంటారు. మనం ఆయన అడిగినవన్నీ పెట్టేస్తాం. ఆయనకి తెలుసు, మనకు తెలుసు చనిపోతున్నాడని. ఆ పరిస్థితుల్లో ఆయన ఆలోచన ఎట్లా ఉంటుంది? 90 సంవత్సరాల ప్రాయంలో మా నాన్నకి బర్త్డే రోజున హ్యాపీ బర్త్డే డాడీ అని అంటే సంతోషించలా. మీకు చెప్పాను, ఏం డాడీ అట్లా ఉన్నావంటే, ఎందుకురా 1 సంవత్సరం ఆయుష్కాలంలో తగ్గిపోయింది కదా అన్నాడు. అంటే వృద్ధాప్యంలో మరణానికి దగ్గరగా అవుతున్నటువంటి సందర్భంలో వారి ఆలోచనలు అట్లా ఉంటాయి. కానీ వృద్ధాప్యం ఏమీ సూచన కాదు మరణానికి. వృద్ధుల కంటే ముందు యవనస్తులు చనిపోయేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. దేవుని రాకడికి సూచనలు ఉన్నాయి కానీ మన పోకడికి సూచనలు లేవని ఎప్పుడు చెబుతూ ఉంటాను. కానీ వ్యక్తిగతంగా ఆలోచనలు అట్లా ఉంటాయి. ఆ పరిస్థితుల్లో వారు చెప్పే మాటల్లో ఎంతో దుఃఖం ఉంటుంది. అందరినీ విడిచి వెళ్ళిపోతున్నాం. వాస్తవంగా అమెరికాకి వెళ్ళే వారికి సన్మానాలు, రాకెట్లో చంద్రమండలానికి వెళ్ళే వారికి సన్మానాలు చేసి పంపిస్తూ ఉంటారు. పాతాళలోకానికి వెళ్ళే వారికి, పరదేశికి వెళ్ళే వారికి సన్మానాలు చేసి పంపించాలి. వాళ్ళు వెళ్ళే లోకానికి, వాళ్ళు వెళ్ళే యాత్ర మరి ఎవరు చేయరు, వాళ్ళు మాత్రమే చేస్తారు, ఒంటరిగా చేస్తారు. వారు మరొక లోకానికి వెళుతున్నారు. ఈ లోకాన్ని విడిచి మరొక లోకానికి వెళ్ళబోతున్న యాత్రికులు వాళ్ళు.
కనుక అట్టి వారిని మనం ఎంతగానో సన్మానించాలి. అందుకే చెప్తాను, పెద్దలను వృద్ధులను నెరసిన తల వెంట్రుకలు కలిగిన వారిని మనం ప్రేమించాలి, మనం వారిని ఘనపరచాలి, గౌరవించాలి. ఎందుకంటే వారు చేయబోయే యాత్ర అంత గొప్పది. కాబట్టి మరణావస్థలో ఉన్నవారు హృదయం నిండా దుఃఖం కలిగి ఉంటారు. ఎందుకంటే కుటుంబంతో, బంధువులతో, స్నేహితులతో, ఇరుగు పొరుగు వారితో భావబంధాలు కలిగి ఉంటారు. కాబట్టి ఈ భావబంధాలను తెంచుకుని వెళ్ళడం కొంచెం కష్టం. తర్వాత నిరీక్షణ లేని వారికి ఆ యొక్క నరక భయం అనేది ఉంటుంది. నిరీక్షణ అనేది అంతంత మాత్రమే ఉండే వారికి ఎక్కడికి వెళతామో అనే సందేహం ఉంటుంది. దాన్ని బట్టి కొంత భయం ఉంటుంది. కనుక అట్టి వారిని భయాన్ని మనం తొలగించలేం. ప్రతి ఒక్కరికి అది అనుభవమే. చివరికి యేసు ప్రభు యొక్క జీవితంలో కూడా గెత్సెమనే తోటలో, చల్లని వేళ తోటలో రాత్రి వేళ చెమటలు పట్టే రీతిగా ఆయన కనబడుతున్నాడు. కారణం, ఆయన అంటాడు, నా ప్రాణము మరణమగునంతగా వేదన పడుతూ ఉన్నది. అంతగా వేదన అనుభవించాడు, అంతగా దుఃఖాన్ని అనుభవించాడు. అట్టి దుఃఖముతో చెబుతున్నాడు ఇక్కడ, యెరూషలేముకు వెళ్ళే మార్గములో బాటసారులుగా వెళుతూ ఉండగా బాటసారుల మధ్య మాటలు ఉంటాయి. ఇప్పుడు ఈ సమయంలో యేసు ప్రభువు తన తోటి 12 మంది అపోస్తులతో ఈ మాటలు చెబుతున్నాడు. మనం యెరూషలేముకి వెళుతున్నామయ్యా, అక్కడ నన్ను మనిషి కుమారుడైన నన్ను ప్రధాన యాజకులకి, శాస్త్రులకి అప్పగిస్తారు. వారు మరణశిక్ష వేస్తారు నాకు అన్యాయముగా. తర్వాత అన్యులకి అప్పగిస్తారు, వారు నన్ను అపహసించి హింసించి సిలువ వేస్తారు. నేనైతే చనిపోయి తిరిగి 3వ దినమందు లేస్తానని చెప్పాడు. గంభీరంగా చెప్పాడు. గంభీరమైన వాతావరణం. 12 మంది అపోస్తులు మరలా స్పందించి మాట్లాడినట్టు అనిపించుండాలి. అక్కడ ఏమి మాటలు లేవు అక్కడ. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, దేవుడిని ప్రధాన యాజకులకి, శాస్త్రులకి అప్పగించినప్పుడు వారి వృత్తిపరంగా ఏం చేయాలి? వారి యొక్క వృత్తి ఏమిటి? దేవుణ్ణి ఆరాధించడం, ప్రజలను దేవుని వైపు మళ్ళించడం. ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు? దేవుణ్ణి ప్రధాన యాజకులకి, శాస్త్రులకి అప్పగిస్తే ఆయన దేవాలయంలో ప్రతిష్ఠించి, దేవాలయంలో ఆశీలుగా చేసి, ప్రజలందరినీ సమావేశపరిచి ఆయన్ని పూజించాలి, ఆరాధించాలి, సేవించాలి, ప్రార్థించాలి, స్తుతించాలి, ఆయనకు సన్నిధిలో ఆడి పాడి పరవశించాలి. అవన్నీ ఏం చేయడం లే. మరణశిక్షను విధించిరి. యేసు ప్రభు యొద్దకు వచ్చారు వీరు, ప్రధాన యాజకులు, శాస్త్రులు. యేసు ప్రభుని వారికి అప్పగించినప్పుడు ఆయన యొద్దకు వచ్చారు, అనేక మంది వచ్చారు. యేసు యొద్దకు వచ్చినటువంటి వీరు ఆరాధించాల్సినటువంటి పరిస్థితిలో అన్యాయముగా శిక్ష విధిస్తూ ఉన్నారు. మనం పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరికైనా ఇస్తే ఎంత పవిత్రంగా తీసుకుంటారో అది కదా, ఎంతో పవిత్రంగా తీసుకుంటారు. నేను రాపూర్లో ఉండి డక్కిల్లో పనిచేసేటప్పుడు, రోజు రాపూర్ నుంచి డక్కిలికి వెళ్ళేటప్పుడు, బస్ కోసం వేచి ఉండేటప్పుడు రాపూర్ ఆర్టీసీ బస్ స్టాండ్లో పండ్ల వ్యాపారి ముస్లిం ఆయన పక్కన కూర్చి నాకు వేసేవాడు. ఆ కూర్చుని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. నేను బైబిల్ గురించి, ఆయన ఖురాన్ గురించి చెప్పేవాడు. కొంతకాలం అయిన తర్వాత, నేను నీకు ఖురాన్ ఇస్తాను, నాకు బైబిల్ ఇయ్యి అన్నాడు. నేను మామూలుగా క్యాజువల్గా బైబిల్ తీసుకుని పోయాను. ఆయన ఇట్లా అన్నాడు, నేను తలస్నానం చేసి వస్తాను రేపు, నువ్వు కూడా రేపు తలస్నానం చేసుకొని రా, అప్పుడు నీ చేత్తో నాకు బైబిల్ ఇయ్యి, అప్పుడు నా చేత్తో నీకు ఖురాన్ ఇస్తానన్నాడు. ఒకవైపున అరబీలో, ఒకవైపున తెలుగులో ఉండాది ఖురాన్. అది ఇచ్చాడు నాకు. నేను ఆయనకు బైబిల్ అట్లా ఇచ్చాను. ఎంత పవిత్రంగా దేవుని గ్రంథాన్ని ఇచ్చేటప్పుడు ఎంత పవిత్రత, ఎంత ఘనంగా, గౌరవంగా తీసుకుంటాం. అలాగే ఒక మరియమ్మ విగ్రహం ఇవ్వండి, ఒక బాలయేసు విగ్రహం ఇవ్వండి, కొంతమందికి ఏం చేస్తారు? తీసుకువెళ్ళి పూజా గదిలో పెట్టుకుంటారు, పూలమాల వేస్తారు, ఇంకా సాంబ్రాణి కడ్డీలు వెలిగిస్తారు, సాంబ్రాణి పొగ వేస్తారు.
అలంకరిస్తారు, పూజిస్తారు, ఘనంగా చూసుకుంటారు. ఒక గ్రంథాన్ని, ఒక విగ్రహాన్ని ఇంతగా చేస్తూ ఉంటే మరి యేసయ్య యొద్దకు వచ్చినప్పుడు మనం ఎట్లా వ్యవహరించాలి? యేసయ్య ఎదుట మనం ఎట్లా ఉండాలి? మన ప్రవర్తన ఎట్లా ఉండాలి? మన వృత్తి ప్రవృత్తి ఎట్లా ఉండాలి? ఏమైనా ఆలోచన చేస్తున్నామా? మన వ్యవహారం వలన మనం దీవించబడుతున్నామా లేదా దేవుని చేత శపించబడతామనే స్వపరీక్ష ఏమైనా ఉన్నదా? మన ఆలోచనలు ఎట్లా ఉన్నాయి? మన దృష్టి ఎట్లా ఉంది? మన ఆశలు ఎట్లా ఉన్నాయి? మన ప్రవర్తన ఎట్లా ఉంది? మనం ఎలాంటి వారముగా ఉన్నామో ఈ యొక్క పరీక్ష లేకుండా దేవుని యొద్దకు వచ్చి ఏదో సినిమా హాల్కి వచ్చినట్టు, ఏదో డ్రామాకు వచ్చినట్టు, ఏదో కమ్యూనిటీ హాల్కి వచ్చినట్టు, ఏదో అంబేద్కర్ భవన్కి వచ్చినట్టు ఏం ప్రయోజనం? యెషయా గ్రంథం 1వ అధ్యాయం అంటున్నాడు, నా సన్నిధికి రమ్మన్నవాడు ఎవడు మిమ్మల్ని? వెళ్ళండి, కడుక్కొనండి, మీ చేతులు రక్తంతో తడిసి ఉన్నాయి. మీరు చేతులు చాచినప్పుడు నా కనులు మూసుకుంటాను, మీరు ప్రార్థించినప్పుడు నా చెవులు మూసుకుంటాను. రండి, మన వివాదము తీర్చుకుందాము. యెషయా గ్రంథం 1వ అధ్యాయం చదవండి. బేస్త శుక్రవారాలు మేము యెషయా గ్రంథం మొదలుపెట్టాం బైబిల్ స్టడీ. కాబట్టి మనం అధికారుల యొద్దకు వెళ్ళినప్పుడు శుభ్రంగా వెళతాం, ఉన్నంతలో మర్యాదగా పాటిస్తాం. జిల్లా అధికారుల యొద్దకు వెళ్ళినప్పుడు అలాగే, మంత్రుల యొద్దకు వెళ్ళినప్పుడు అలాగే. దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు ఏమవుతా ఉంది? దేవుడు అంత చులకనైపోయాడా? అంత చీప్ అయిపోయాడా? ప్రధాన యాజకులు, శాస్త్రులు వారి యొక్క వృత్తి ఏమిటి? వారి ప్రవృత్తి ఏమిటి? ఆరాధించవలసినటువంటి దేవుణ్ణి అన్యాయంగా మరణశిక్ష వేస్తారని స్వయంగా ప్రభువే చెబుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, అందుకనే యేసు ప్రభు ఎంతో వేదనతో అంటాడు. యోహాను సువార్త 18వ అధ్యాయం 29వ వచనం నుంచి 32వ వచనం వరకు ఉన్న వాక్య భాగాలు నేను చదువుతున్నాను. యోహాను సువార్త 18వ అధ్యాయం 29వ వచనం నుంచి నేను చదువుతున్నాను. కావున పిలాతు బయట ఉన్న వారి యొద్దకు వచ్చి, ఈ మనుషుని మీద మీరు ఏ నేరం మోపుచున్నారు అనెను. అందుకు వారు, వీడు దుర్మార్గుడు కాని ఎడల వీరిని నీకు అప్పగించి ఉండమని అతనితో చెప్పిరి. పిలాతు, మీరు అతని తీసుకుని పోయి మీ ధర్మశాస్త్రం చొప్పున అతనికి తీర్పు తీర్చుడనగా యూదులు ఎవనికి నీ మరణశిక్ష విధించుటకు మాకు అధికారము లేదని అతనితో చెప్పిరి. అందువలన యేసు తాను ఎట్టి మరణము పొందబోవనో దానిని సూచించి చెప్పిన మాట నెరవేరెను. పిలాతు అంటున్నాడు, ఏ నేరము మోపుతున్నారయ్యా ఈయన మీద అని. ఏమైనా నేరం మోపారు? అక్కడ రాత్రంతా అబద్ధ సాక్ష్యాలను వెతికిచ్చారు, నిలబడలే. ఏ నేరము మోపలేక ఏమంటున్నారు? జనరల్గా ఒక మాట అంటున్నాడు, అది కూడా చాలా అవమానకరమైన పదం ఉపయోగిస్తున్నారు. సృష్టికర్త అయిన వారిని సృష్టించినటువంటి, వారికి రక్షణ ఇచ్చేటటువంటి, వారిని పోషించేటటువంటి దేవుణ్ణి వీడు అంటున్నారు. వీడు మరలా ఏమంటున్నారు? దుర్మార్గుడు కాని ఎడల మేము వీరిని నీకు అప్పగించాం. ఏమిటయ్యా ఆయన చేసిన నేరం అంటే? దుర్మార్గం. ఏమిటా దుర్మార్గం? వివరంగా చెప్పాలి కదా. సరే, మీ ధర్మశాస్త్రం చొప్పున మీరు శిక్ష వేయండి అని అంటే వీళ్ళు ఏమంటున్నారు? మాకు మరణశిక్ష వేయడానికి అధికారం లేదు. లేదా? ఉంది, పోగొట్టుకున్నారు. పాత నిబంధనలు లేదా మరణశిక్ష వేయడానికి? కొన్ని తప్పిదాలు చేసిన వారిని రాళ్లతో కొట్టి చంపమంటాడు, కొన్ని నేరాలు చేసిన వారిని మరణశిక్ష వేయమంటాడు. ఎందుకు లేదు వారికి అధికారం? ధర్మశాస్త్రానుసారమైన కొన్ని నేరాలకి మరణశిక్ష చేసే అధికారం దేవుడే ఇచ్చాడు. వీళ్ళు ఇక్కడ ఏమంటున్నారు? మాకు లేదు. కారణం, దేవుడు వారికి ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేశారు. కనుక ప్రభుత్వాలు ఏం చేశాయంటే వారి అధికారాన్ని తొలగించేశాయి. మీ ధర్మశాస్త్రం చొప్పున మీరు ఎవరికి మరణశిక్ష వేయడానికి వీలు లేదు. ఎందుకంటే మీరు యథార్థంగా తీర్పు తీర్చడం లేదు, మీరు స్వార్థంగా ఆలోచిస్తున్నారు. మీకు వ్యతిరేకులను మీరు నేరస్తులు అంటున్నారే కానీ దేవునికి వ్యతిరేకులను నేరస్తులుగా చెప్పడం లేదు మీరు అని ప్రభుత్వాలు గుర్తించి మీకు దేవుడు ఇచ్చినటువంటి మరణశిక్ష వేసే అధికారాన్ని మేము తీసివేస్తున్నామని చెప్పారు. ప్రభువు ఇచ్చినటువంటి అధికారాన్ని ప్రభుత్వాలు తీసివేశాయి. కారణం వీరి యొక్క అవిధేయత, వీరి యొక్క దుష్ప్రవర్తన. అక్కడ చెప్పుకుంటున్నారు సిగ్గు లేకుండా అవమానకరంగా, మాకు అధికారం లేదు. పిలాతుకి కానీ ధర్మశాస్త్రం తెలిసి ఉంటే ఎందుకు లేదయ్యా మీకు అధికారం? ఉన్న అధికారాన్ని మీరు దుర్వినియోగం చేశారు కాబట్టే కదా రోమా చక్రవర్తికి తెలిసి అధికారాన్ని తీసివేసింది.
అంటే మీరు ఈయనకి మరణశిక్ష వేయాలని అనుకుంటున్నారా? ఆయన చేసిన నేరం ఏమిటి? సంభాషణ చాలా గంభీరంగా ఉంటుంది. కాబట్టి యేసు ప్రభు యెరూషలేముకి వెళ్ళేటప్పుడు మార్గంలో చెప్పినటువంటి ఆ మాటలు నెరవేరును అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. ప్రభు చెప్పిన మాట చొప్పున నెరవేరుతూ ఉన్నది. అందుకనే మన అంశం ఏమిటి? క్రీస్తు యొద్దకు వచ్చినటువంటి వారి యొక్క వ్యవహారం. ఇక్కడ వీరి వ్యవహారం ఎట్లా ఉంది? తగనిదిగా ఉంది. మన వ్యవహారం తగినదిగా ఉండాలనేది నా యొక్క ఉద్దేశం. అలాగే అపోస్తల కార్యం గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం చదువుతున్నాను. అపోస్తల కార్యం గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేసి చంపితిరి. అప్పగింపబడినటువంటి దేవుణ్ణి ఏం చేశారు? ఆరాధించకుండా ఆయన్ను సిలువ వేసి చంపివేశారు. తండ్రి అయిన దేవుడు ఇజ్రాయేలు ఆయన్ని తృణీకరించిన కారణాన మనకు అప్పగించాడు. మనం ఏం చేస్తున్నాం? పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్పినట్టుగా మన యొక్క అవిధేయతను బట్టి ఆయన మరలా సిలువ మరణానికి గురి చేస్తూ ఉన్నాం. వారు ఆనాడు భౌతికంగా సిలువ వేస్తే నేడు అవిధేయులైన క్రైస్తవులు ఆత్మీయంగా ఆయన్ని మరలా సిలువ మరణానికి గురి చేస్తూ ఉన్నారు. ఒక్కసారి సిలువ వేయబడ్డానికే ఆయన చెమటలు చిందించి మరణమగు వేదన అనుభవిస్తున్నానన్నాడు. ఇప్పుడు ఎంతమంది క్రైస్తవులు, అవిధేయులైన క్రైస్తవులు ఎన్ని పర్యాయాలు ఒకే రోజు ఎన్ని లక్షల సార్లు ఆయన సిలువ మరణానికి గురి చేస్తూ ఉన్నారు. ఎంత బాధ ఆయనకి ఆలోచన చేయండి. ఎంత బాధ పెడుతున్నారు అవిధేయులైన క్రైస్తవులు. ఆనాడు ఒక్కసారి ఆయన సిలువ వేసింది. ఈనాడు అవిధేయులైన ప్రతి క్రైస్తవుని మూలంగా మరలా సిలువ మేకులు కొడుతూనే ఉన్నారు. వినగల చెవులు ఉంటే వినబడతాయి ఆ మేకులు కొట్టే శబ్దాలు. ప్రతి ఒక్కరి విషయంలో, ప్రతి అవిధేయులైన క్రైస్తవుని విషయంలో యేసు ప్రభువుకి సిలువ మేకులు కొడుతూనే ఉన్నారు అవిరామంగా, విశ్రాంతి లేకుండా, గ్యాప్ లేదు. వీడు అవిధేయుడైతే వాడిని బట్టి వీడు. ఎంతమంది ప్రపంచంలో, ఎంత వేదన. దావీదులాగా, ఆయన హృదయానుసారుడైన దావీదులాగా యేసయ్య హృదయాన్ని ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. దేవుని హృదయం ఎట్లా ఉంటుంది? అందుకని ఆయన చెప్పశక్యము కాని మాటలతో, వచింపనలవు కాని మూలుగులతో మన కొరకు ఇంకా అవిధేయులైన క్రైస్తవులు ఆయన మేకులతో కొడుతూ ఉన్నా కూడా వారి కొరకు ఆయన అంతగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎంత ప్రేమ మన మీద. యేసయ్య ప్రేమను మనం అర్థం చేసుకుంటే మనకు మనముగా స్వచ్ఛంగా బానిసలం అయిపోతాం. దాసులం కూడా కాదు, శిష్యులం కూడా కాదు. వాలంటరీగా మనం ఆయనకి బానిసలం అయిపోతాం. అటువంటి ప్రేమ యేసయ్యేది. ప్రభునందు ప్రియులారా, మరి రోమాపత్రిక 8వ అధ్యాయం 32వ వచనం కూడా చదువుతున్నాను చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుడు తన సొంత కుమారుని మనకు అప్పగించాడు. మనం ఏం చేస్తున్నాం? సిలువ వేస్తున్నామా? ఆయన ఆరాధిస్తున్నామా? ఈ సిలువ శ్రమల దినాల్లో మనం ఈ విషయాన్ని పరీక్ష చేసుకుందాం. ఆనాడు ప్రధాన యాజకులకి, శాస్త్రులకి అప్పగిస్తే వారు సిలువ వేశారు. అన్యులకు అప్పగిస్తే వారు హింసించి, దూషించి సిలువ వేశారు. దేవుడు ఆయన సొంత కుమారుని మనకు అప్పగించాడు. మనం ఏం చేస్తున్నాం? వారిని దూషిస్తున్నాం. వారు ఇట్లా చేశారు, వారు అవివేకులని. మనం కూడా అదే పని చేస్తున్నాం. మనకి అవిధేయత మూలంగా, మన యొక్క పాపము మూలంగా వారు చేసినదా మనం చేస్తున్నాం. వాళ్ళు ఒక్కసారే చేశారు, మనం ప్రతిరోజు చేస్తున్నాం. ఇంకా రోజుకి ఎన్నిసార్లు చేస్తున్నామో ఎంత ఘోరమో ఆలోచన చేయండి. ఏదో గుడ్ ఫ్రైడే వస్తూ ఉంది, 40 రోజులు దుఃఖ దినాలు, ఉపవాసం ఉండేవాళ్ళు, కన్నీరుగా వచ్చేవాళ్ళు 40 దినాలే. ఆ తర్వాత మన అవిధేయతను బట్టి మనమే ఆయన సిలువ మరణానికి గురి చేస్తున్నాం కదా. కాబట్టి అప్పగింపబడినటువంటి యేసయ్యను, లేదా అట్టి యేసయ్య యొద్దకు వచ్చిన మనము ఎట్లా ఉన్నాము? ఆయన ఆరాధించే వారముగా ఉన్నామా? ఆయన చేత ఆస్వాదించబడే వారముగా ఉన్నామా? లేక ఆయన అవమానపరిచే వారంగా ఉన్నామా?
ఆయన చేత శపించబడే వారముగా ఉన్నామా? అనేక విషయాల్లో మనం పరీక్ష చేసుకుంటాం. ఈ విషయంలో కూడా మనం పరీక్ష చేసుకోవాలి. లేని ఎడల ఆయన యొద్దకు వచ్చి వ్యర్థం, ఆయన సంధికి వచ్చి వ్యర్థం. మన జీవితకాలంలో ఎంత సమయం గడిపామో అదంతా వ్యర్థం. ఆయన సన్నిధికి వచ్చామంటే తగిన రీతిగా రావాలి. ఆయనకి సన్నిధిలో ఉన్నామంటే ఉండదగిన రీతిగా ఉండాలి. ఆయన సన్నిధి నుంచి వెళుతున్నామంటే వెళ్ళగలిగిన రీతిలో వెళ్ళాలి. ఆశీర్వాదం తీసుకుని వెళ్ళాలి. వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుని వెళ్ళాలి. ఒక మంచి తీర్మానం చేసి వెళ్ళాలి. ఆత్మీయంగా రూపాంతరం చెంది వెళ్ళాలి. ఏ రీతిగా వచ్చావో ఆ రీతిగా వెళ్ళడం కాదు. ఏమి ఇక్కడ దేవుడి యొక్క వాక్యం శక్తి లేనిదేమీ కాదు. తగిన రీతిగా స్పందిస్తే తగిన కార్యం జరిగించేటటువంటి శక్తిగల వాక్యాన్ని మనం చదువుకుంటున్నాం, వింటూ ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మత్తయి సువార్త 20వ అధ్యాయం 17 నుంచి చూస్తే, ప్రధాన యాజకులకు శాస్త్రులకు అప్పగింపబడినటువంటి దేవుణ్ణి ఆలయంలో కూర్చోబెట్టి ఆరాధించకుండా ఆయన అనులకు అప్పగించి సిలువేసి దూషించి హింసించి ఆయన్ని చంపుకుంటూ ఉన్నారు. అది వారికి శాపముగా ఎంచబడింది. యేసయ్య రక్తాపరాధం వలన క్రీస్తు 70లో నుంచి వారు చెదరిపోయి ప్రపంచవ్యాప్తంగా బహుగా అవమానపడి 1948వ సంవత్సరం వరకు మే నెల 15వ తేదీ వరకు కూడా అట్టి అవమానాన్ని వారు భరించినారు. ఆ తర్వాతే వారికి స్వాతంత్రం వచ్చింది. ఇజ్రాయెల్ దేశంలో వారందరూ కూడా చేరుకుంటున్నారు, ఇంకా చేరుతూ ఉన్నారు. రక్తాపరాధం అనేది సామాన్యమైన విషయం కాదు. కాబట్టి ఆనాడు వారు యేసయ్య యొద్దకు వచ్చి తగిన రీతిగా స్పందించిన కారణాన వారి యొక్క అపరాధ భావం చేత వారందరూ అవమానకరంగా ప్రపంచవ్యాప్తంగా చెల్లా చెదరగొట్టబడి హింసించబడి అవమానపరచబడ్డారు. మరి నేడు మనం ఏం చేస్తున్నాం? యేసయ్య యొద్దకు వచ్చాం, ఆయన దగ్గర మనం ఎలాంటి వారముగా ఉంటున్నాం? మన ఆలోచనలు ఎట్లా ఉన్నాయి? ఇప్పటికిప్పుడు ఆలోచన చేయండి. నీలోని ఆలోచనల వల్ల దేవుడు సంతోషించి నిన్ను దీవిస్తాడా లేదా? నీ దృష్టి ఎలాంటి దృష్టి? మంచి దృష్టేనా లేక చెడు దృష్టి? నీ దృష్టిలో లోపం ఉన్నదా? నీ ఆలోచనలో లోపం ఉన్నదా? నీ యొక్క హృదయాశల్లో లోపం ఉన్నదా? ఎలాంటి పరిస్థితి ఉన్నది? ఒకసారి ఆలోచన చేయండి. దానికి ప్రతిగా దేవుడి దగ్గర మనం పొందుకునే దీవెనలా లేక శాపమా? దీవెన పొందుకోలేని పరిస్థితుల్లో, శాపం పొందుకునే పరిస్థితుల్లో రావడం దేనికి? డాక్టర్లు చెప్పినట్టు వినకుండా ఉండే పరిస్థితుల్లో హాస్పిటల్కి పోవడం దేనికి? వ్యర్థం కదా. కాబట్టి యేసు యొద్దకు వచ్చిన మనం తిరిగి వెళ్ళేటప్పుడు స్వస్థ చిత్తులమై వెళ్ళాలి. వచ్చిన ప్రతి ఒక్కరూ మేలు పొందిన వారై వెళ్ళారు. కొంతమంది తప్ప కర్మజీవులు. మార్క్స్ వార్త 17వ అధ్యాయం 27వ వచనం వరకు ఉన్నటువంటి యవనస్తుడు అలాంటి వారు. అనేక మంది యేసు యొద్దకు వచ్చిన వారు అందరూ రోగులు బాగుపడ్డారు. సాతాను బంధకాల్లో ఉన్నవారు విడుదల పొందినారు. సత్యాన్వేషకులు సత్యాన్ని పొందుకున్నారు. అనేక మంది అనేక రీతులుగా మేలు పొందుకున్నారు. ఆయన వెంబడించినారు, ఆయన విడువలేదు. ఆయన ఆరాధించినారు, ఆయన సేవించినారు. కాబట్టి యేసు యొద్దకు వచ్చిన మనం ప్రతిసారి కూడా ఆత్మలో మనం ఆనందించాలి, ఆశీర్వదించబడాలి. అంతేకాకుండా ఇక్కడ క్రీస్తు యొద్దకు వచ్చినటువంటి మరొక తల్లిని మీకు జ్ఞాపకం చేస్తాను. 20వ వచనం 21వ వచనం, మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం. అప్పుడు జబదయి కుమారు తల్లి తనతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి యొక్క మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారుల్లో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చున్న సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు యేసు కొన్ని మాటలు చెప్పాడు. నేను త్రాగుతున్న గిన్నెలో మీరు తాగుతారు, అది మీ వలన అవుతుంది. అయితే ఇది తండ్రి వలన తప్ప నా వలన అయ్యే పని కాదన్నాడు. ఇక్కడ మనకు ధ్యానం చేయబోయే అంశం ఏమిటంటే, యేసు యొద్దకు వచ్చిన తల్లి, ఈ జబదయి కుమారుల తల్లి. యేసు యొద్దకు వచ్చిన ప్రధాన యాజకులు శాస్త్రులు ఆయన్ని ఆరాధించాల్సినటువంటి వారు ఆయన్ని అప్పగించారు సిలువ మరణానికి. అది ఘోరమైన కార్యం అని చెప్పుకుంటున్నాం.
ఇప్పుడు జబదయి కుమారుల తల్లి వచ్చింది యేసయ్య యొద్దకి, ఒంటరిగా రాలే, బిడ్డల్ని కూడా తీసుకొచ్చింది. ఈ తల్లి చేసిన గొప్ప కార్యం, బిడ్డలను కూడా తీసుకొచ్చింది. ఎంతమంది తల్లిదండ్రులు బిడ్డల్ని యేసయ్య యొద్దకు నడిపిస్తున్నారు? పార్కుకి వెళ్ళాలంటే కుటుంబాలు వెళ్తాయి, బీచ్కి వెళ్ళాలంటే కుటుంబాలు వెళ్తాయి. కుటుంబాలేం కర్మ, స్నేహితుల్ని, బంధువుల్ని, ఇరుగుపురు అందరినీ కలుపుకొని టెంపోనో లారీనో వేసుకొని 4 కార్లు వేసుకొని బీచ్కి వెళ్ళి, పార్క్కి వెళ్ళి ఎంజాయ్ చేసి, కొంతమంది అయితే అడవికి వెళ్ళి వస్తారు. చర్చికి వచ్చేటప్పుడు ఆ స్పిరిట్ ఏమైంది? కుటుంబాలుగా వస్తే ఎంత ఆశీర్వాదం, కుటుంబాలుగా వస్తే ఎంత ఆశీర్వాదం ఉంటుంది. జబదయి కుమారుల తల్లి ఆమె రావడమే కాదు, బిడ్డను తీసుకొచ్చి ఆ బిడ్డల పట్ల ఆమె యొక్క కోరిక చూడండి. అయ్యా, నీ రాజ్యంలో నీ కుడి వైపున ఒకడు, ఎడవైపున ఒకడు, నా 2 కుమారులు ఉండాలి. తల్లిదండ్రుల యొక్క కోరికలు అట్లాగే ఉంటాయి బిడ్డల పక్షంగా. కాకి పిల్ల కాకి ముద్దని మన బిడ్డల్ని మనం ముదిగారం చేస్తాము, వారికి ఔన్నత్యాన్ని మనం కోరుకుంటాం, మన బిడ్డలు బాగుండాలి అని. బిడ్డలకు అర్థం కాదు తల్లిదండ్రులు బిడ్డల కొరకు ఎంతగా శ్రమిస్తారో, ఎంతగా ఆరాట పడతారో. తల్లిదండ్రుల యొక్క ఆరాటం, వారి యొక్క పోరాటం, వారి యొక్క శ్రమ బిడ్డల కొరకే. కాబట్టి తల్లి కూడా యేసు యొద్దకు బిడ్డలను తీసుకుని వచ్చి, అయ్యా, నీ రైట్ హ్యాండ్గా, నీ లెఫ్ట్ హ్యాండ్గా ఉండాలి వీళ్ళిద్దరు. యేసు ప్రభుకి రైట్ హ్యాండ్గా ఒకడు, లెఫ్ట్ హ్యాండ్గా ఒకడు ఉండాలి. మనం వింటుంటాం కదా, ఆయనకి రైట్ హ్యాండ్, ఆ మినిస్టర్కి ఈయన రైట్ హ్యాండ్, ఆ ఎమ్మెల్యేకి ఈయన రైట్ హ్యాండ్, అన్నీ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్లే. ఇక్కడ జబదయి కుమారుల తల్లి వచ్చి అడుగుతుంది, అయ్యా, నీ రాజ్యంలో ఈ లోకంలో వదిలేసేయి, నీ రాజ్యంలో వీళ్ళిద్దరే నీకు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్గా ఉండాలి. తప్పులేదు, తల్లి కోరుకోవడం తప్పులేదు బిడ్డల పక్షంగా. అయితే ఒకటి, అందులో ఉన్న మతలబు ఏంటంటే, అందుకు తగిన వారుగా తయారు చేయాలి బిడ్డల్ని. డాక్టర్ని చదివి చేయాలనుకుంటాము, అందుకు తగిన వారుగా బిడ్డల్ని చదివించాలి. ఇంజనీర్ చేయాలనుకుంటాము, అందుకు తగిన వారుగా బిడ్డల్ని చదివించాలి, ప్రోత్సహించాలి. తగిన వారుగా ఏమి మనం ప్రయాసపడకుండా, ఏమి వారిని ప్రోత్సహించకుండా ఊరకనే కోరిక కలిగి ఉంటే ఏం ప్రయోజనం? కోరికలే గుర్రాలు అయితే రోజు కొన్ని గుర్రాలు అమ్ముకొని బతకవచ్చు. ఎన్నో కోరికలు ఉంటాయి మనకు, కాబట్టి ప్రయోజనం లేదు. కేవలం కోరికకి మాత్రమే కలిగి ఉంటే ప్రయోజనం లేదు. అట్టి వారి కొరకు ప్రార్థన చేయాలి, ప్రయాసపడాలి, వారికి దేవుని వాక్యం చెప్పాలి, నడిపించాలి, దేవుని వద్దకు నడిపించాలి, దేవుళ్ళు నడిపించాలి, దీవెనకరంగా నడిపించాలి. బిడ్డల పట్ల మనం ఎలాంటి కోరిక కలిగి ఉన్నామో అలాంటి వారిగా వారిని తయారు చేసి ఆ కోరిక దేవుని దగ్గర పెడితే ఆయన ఆలోచన చేసి మన్నిస్తాడు. ఇక్కడ వీరిద్దరికి ఆ యోగ్యత లేదు. అందుకని యేసయ్య అంటున్నాడు, అది తండ్రి ఎవరికిస్తే వారికేనమ్మా అని చాలా యుక్తముగా, వివేకముగా సమాధానం చెప్పి తప్పించుకున్నాడు. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏమిటంటే, మనము దేవుని యొద్దకు రావడమే కాదు, దేవుని యొద్ద మనం తగిన వారముగా ఉండమే కాదు, ఏ రీతిగా సినిమాలకి, డ్రామాలకి, పార్కులకి, బీచ్లకి, యాత్రలకి అందరినీ పోగు చేసుకుని వెళతామో ఆ రీతిగా దేవుని యొద్దకు అందరినీ పోగు చేసుకుని రావాలి. దేవుని యొద్దకి పోగు చేసుకుని వచ్చే పని పెట్టుకుంటే అట్టి వారిని దీవిస్తాడు, చాలా బహుగా దీవిస్తాడు, ఎంతగానో దీవిస్తాడు. ఒక్కరిని ప్రభు యొద్దకు నడిపిస్తేనే ఆయన దూతల ఎదుట ఎంతో సంతోషం. ప్రతిసారి పోగు చేసుకుని తీసుకుని వస్తూ ఉంటే చేసి చూడండి ఎంత ఆశీర్వాదం వస్తుందో. పోగు చేసుకుని వెళుతుంటే కాదు ఆశీర్వాదం రాదు, పోగు చేసుకుని రండి. ఆ చర్చి వాళ్ళు ఈ చర్చికి, ఈ చర్చి వాళ్ళు ఆ చర్చికి కాదు, అది ఆశీర్వాదం రాదు. క్రైస్తవేతరుల్ని, క్రైస్తవులు కాని వారిని తీసుకుని రావాలి క్రీస్తు యొద్దకు. అట్టి వారిని దేవుడు దీవిస్తాడు. చూడండి, గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో,
మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చుబడినట్లు క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడాయను. ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడాయను. ఈ దేవుని గ్రంథం ఎలాంటిదంటే, చిన్నప్పటి నుంచి మనం దేవుని యొక్క గ్రంథాన్ని చదువుకుంటూ వింటూ ఉంటే అది మనకు బాలశిక్షకుడుగా చిన్నప్పటి నుంచి మనకు వాళ్ళని చక్కటి శిక్షణలో నడిపించి, బాలుడు సైతము ఇక వాడు పెద్దవాడైనా కూడా పడిపోడు. ఆ బాల్యప్రాయం నుంచే రావాలి. దేవుని యొక్క గ్రంథంతో ఆ బాల్యప్రాయాన్ని ముడివేయాలి. దేవుని మాటలతో బాల్యప్రాయాన్ని నింపాలి. ఆ పసి హృదయంలో, ఆ లేత హృదయంలో దేవుని మాటలతో నింపాలి. ఆ పసి హృదయం ఖాళీగా ఉంటుంది. ఆ ఖాళీని భర్తీ చేయాలి దేవుని యొక్క మాటలతో. ఒక దయ్యం వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఆ హృదయం ఖాళీగా ఉంటే అది అనుకుంటుందట, నేను విడిచి వచ్చిన నా ఇల్లు శుభ్రముగా ఊడ్చి అమర్చి ఉండుట చూచి తనకంటే మరి చెడ్డవైన 7 దయ్యాలను వెంట పెట్టుకుని వస్తుందట. అప్పుడు వారి యొక్క స్థితి మొదటి స్థితి కంటే కడపటి స్థితి బహుఘోరంగా ఉంటుందట. దయ్యాల్లో కూడా గ్రేడ్లు ఉంటాయి. దయ్యాల్లో గ్రేడ్లు చెడ్డవి, మరీ చెడ్డవి. కాబట్టి బైబిల్ తనకంటే మరీ చెడ్డవి అంటే తన పై అధికారులను తీసుకొస్తుంది. అందుకనే ఆరంభం కంటే ఆఖరి స్థితి మరీ ఘోరంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి హృదయం ఖాళీగా ఉంటే కుదరదు. అవి వచ్చేస్తాయి, అవి వచ్చి వాలిపోతాయి నువ్వు పిలకుండానే. అందుకని ఆ పసి హృదయంలో, ఆ లేత హృదయంలో, ఆ లేత మనసులో దేవుని వాక్యముతో నింపు. ఆ బిడ్డ ఎంత దీవెనకరంగా మారుతాడో చూడు. అందుకనే ధర్మశాస్త్రం బాలశిక్షకుడాయను గలతీ 3:24 చెబుతూ ఉంది. అందుకే యేసు ప్రభువు అంటున్నాడు, యోహాను సువార్త 5వ అధ్యాయం 39-40 వచనాల్లో, మీరు లేఖనములేందో నిత్య జీవం కాదని మీరు తలంచుచు వాటిని పరిశోధించున్నారు కానీ అవే నన్ను గురించి సాక్ష్యమిస్తూ ఉన్నాయి, కానీ మీరు నిత్య జీవం పొందినట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. ఎంతసేపటికి లేఖనాల్లోనే నిత్య జీవం ఉంది, ఏరుకొని తిందాం అనుకుంటారట. ఏరుకొని తినడానికి ఇక్కడ ఏముంది? ఆ వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవిస్తే, వాక్యాన్ని విని మర్చిపోవాడు అద్దంలో తన ముఖాన్ని చూసుకుని మర్చిపోయి మోసపుచ్చుకుని వాడితో సమానం. వాక్యాన్ని విని అనుసరించేవాడు క్రియలో ధన్యుడగును. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 24 నుంచి చూస్తే 27 వరకు అదే మాటలు మనకు కనబడతాయి. కాబట్టి ధర్మశాస్త్రం మనకు చెబుతూ ఉందయా, మీరు ఇక్కడే ఆగొద్దు, నేను బాలశిక్షకుడినే, ఆ తర్వాత మిగిలింది చాలా ఉంది, ఆయన యొద్దకు వెళ్ళండి అని యేసయ్యను చూపిస్తూ ఉంటే నిత్యజీవం ఆయన ఇస్తాడు. ఆయన యొద్దకు వెళ్లకుండా ఇక్కడే ఉంది, ఇక్కడనే ఏరుకుందాం, ఇక్కడనే ఏరుకొని తిందాం అని బైబిల్లోనే మీరు తిరుగులాడుతూ ఉంటే ఎక్కడ వస్తుంది? జీవాధిపతి దేవుడు ఆయన యొద్దకు వెళ్ళాలి అని ఈ ధర్మశాస్త్రం చెబుతుంది. బాలశిక్షకుడుగా నీకు నేర్పించే సత్యం ఏమిటంటే, మీరు నా దగ్గర నుంచి అక్కడికి వెళ్ళండి. మీరు జీవాధిపతిని నా ద్వారా తెలుసుకున్నారు, జీవాధిపతి దగ్గరికి వెళ్ళి జీవాన్ని పొందుకోండి. అది ధర్మశాస్త్రం నేర్పించేది. అదే యేసు ప్రభువు చాలా వేదనతో చెప్పాడు, మీరు నా యొద్దకు రానొల్లరు. ఎంత వేదనతో చెబుతున్నాడు చూడండి. హన్న దేవుని యొక్క సంధికి సమూయేలును తీసుకుని వచ్చింది. పాలు విడిచిన వెంటనే ఆ లేత ప్రాయంలోనే ఆ బిడ్డను తీసుకొచ్చి దేవుని ఆలయంలో అప్పగించి వెళ్ళిపోయింది. సమూయేలు ఆయన పేరు. ఆయన కూడా పాలు విడిచిన తోడనే అమ్మ అనలేదు, కానీ యెహోవా దేవుణ్ణి ఆరాధించాడు. దేవుని మందిరంలో నుండి యాజకుడైన ఏలి యొద్ద నేర్చుకున్నాడు పనులన్నీ. ఆయన ఇజ్రాయెలుకి న్యాయాధిపతిగా, యాజకునిగా, ప్రవక్తగా, రాజ్యాంగ ధర్మకర్తగా పలు విధాల పరిచర్యల్లో ఆయన ప్రాముఖ్యుడిగా ముందుకు నడిపించాడు. చూడండి, లేత మనసులో దేవుని యొక్క వాక్యాలు పడితే దేవుడు అట్టివారిని ఎంత బలంగా వాడుకుంటాడో చూడండి. ఎలీమెలకు ఉన్నాడు. ఎలీమెలకు బెత్లెహేములో ఉన్నాడు. నయోమి భర్త బెత్లెహేము నుంచి మోయాబుకు నడిపించాడు కుటుంబాన్ని. ఆయన చనిపోయినాడు, ఆయన 2 కుమారులు చనిపోయినారు. అక్కడి నుంచి నయోమి కోడల్ని బెత్లెహేము నడిపించింది.
వారి వంశంలో సొలొమోను, దావీదు, యేసు ప్రభు ఎంత గొప్ప వంశంగా రూపాంతరం చెందింది. మోయాబు దేశాన్ని నడిపించినటువంటి ఎలీమెలకు 2 కుమారులు అయితే చనిపోయినారు. అక్కడి నుంచి నడిపించిన నయోమి మరలా చిగురించింది. బెత్లెహేములో ఏముంది? న్యాయాధిపతుల, దేవుని యొక్క పరిపాలన ఉంది. న్యాయాధిపతుల ద్వారా ధర్మశాస్త్రం ఉంది, సమాజ మందిరం ఉంది, దేవుని ప్రజలు ఉన్నారు, దేవుని యొక్క పరిపాలన ఉంది. మోయాబు దేశంలో అవేమీ లేవు. గింజలు ఉన్నాయి అంతే. కొంచెం అక్కడ ఎక్కువ ఉన్నాయి, ఇక్కడికి తక్కువ ఉన్నాయి. ఆ తక్కువ గింజల కోసంగా ఇవన్నీ వదిలేస్తావా? చూడండి, కుమారుణ్ణి దేవుని వద్దకు నడిపించింది హన్నా. ఆ కుమారుడు బహుగా దీవించబడ్డాడు. అలాగే నయోమి కోడల్ని బెత్లెహేముకు నడిపించింది. ఎక్కడైతే దేవుని పరిపాలన, దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క గ్రంథం ఉందో అక్కడికి నడిపించింది. వాడబారిన ఆ జీవితం మరలా చిగురించింది. అద్భుతమైనటువంటి వంశంగా రూపాంతరం చెందింది. కనుక దేవుని యొద్దకు మనం తగిన రీతిగా నడవాలి. దేవుని యొద్దకు మనం అనేక మందిని నడిపించాలనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. అందుకే అంశం ఏం చెప్పాను? క్రీస్తు యొద్దకు వచ్చిన వారు, ప్రధాన యాజకులు, శాస్త్రులు వచ్చారు, ఆయనకు మరణశిక్ష అన్యాయంగా విధించినారు, శాపగ్రస్తులయ్యారు. ఈ జబై కుమారు తల్లి బిడ్డలు తీసుకుని వచ్చింది, ఆశీర్వాదం అడిగింది, అందుకు యోగ్యులుగా చేయమని ఇండైరెక్ట్గా చెప్పడం వింటూ ఉంది. సరే, ఎక్కువ సమయం లేదు కాబట్టి నేను మరొక మాటను చెప్పి నేను ముగిస్తాను. ఇక 20వ అధ్యాయం 29వ వచనం నుంచి మనం చూస్తే చివరి అధ్యాయంలో చివరి పారాగ్రాఫు. వారు ఎరికో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళాను. ఇదిగో త్రోవ ప్రక్కన కూర్చున్న 2 గుడ్డివారు యేసు ఆ మార్గమును వెళ్ళుచున్నాడని విని, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపమని కేకలు వేసిరి. ఓరకుండుడని జనులు వారిని గద్దించిరి గాని వారు, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపమని మరి బిగ్గరగా కేకలు వేసిరి. యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చేయగోరుచున్నావని అడుగగా వారు, ప్రభువా, మా కన్నులు తెరవమని అనిరి. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. ఆయన విడిచి వెళ్ళిరి అని కాదు, అక్కడ ఆయన వెంట వెళ్ళిరి. యేసు యొద్దకు వచ్చిన అందులు, వారికి ఏం తెలుసండి? యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాడో అక్కడ అల్లా వెళ్ళి వాళ్ళు చెప్పిన మాటలు విని కార్యాలయం చూచిన వారా? కాదు. ఏదో కొద్దిపాటి మాటలు విన్నారు. యేసు మీద వారు నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచుకున్నారు. ఆయన దావీదు కుమారుడు అనేటటువంటి నమ్మకాన్ని వారు కలిగి ఉన్నారు. వారికి చూపునివ్వగలిగినటువంటి సమర్థుడని వారు దృఢముగా విశ్వసించినారు. కనుక మార్గమధ్యంలో వెళుతూ ఉండగా దావీదు కుమారుడా అని విచారించి తెలుసుకుని కేకలు వేస్తూ ఉంటే జనులు అంటున్నారు, సమాజం దృష్టికి అందులు చులకనే కదా, ఊరుకోండి, ఎందుకు గలవ చేస్తారు అని అంటుంటే, మీరు మమ్మల్ని కొట్టండి, తిట్టండి, మేము ఆయన్ని పిలవకుండా ఉండలేమని చెప్పని మరి బిగ్గరగా కేకలు వేసిరి. దావీదు కుమారుడా అని ఎంతగా కేక వేశారంటే, నడిచి వెళుతూ ఉన్న యేసు ప్రభు ఆగి వారి యొద్దకు వచ్చి, నేను మీకు ఏమి చేయగోరుచున్నారు అని అడిగేంతవరకు పిలిచారు. ఆ రీతిగా పిలిచారు. ఆ రీతిగా మన యొక్క ఆక్రందన, మన ప్రార్థన ఉండాలి. ఆయన చెవిని చొచ్చాలి మన యొక్క మాటలు. ఆయన మన మొర ఆలకించే రీతిగా మనం ప్రార్థించు వారముగా ఉండాలి. మరి బిగ్గరగా కేకలు వేసిరి, ఆటంకాలను అధిరోహించి యేసు ప్రభు వచ్చి, అయ్యా, నేను మీకేమి చేయగోరుచు ఉన్నారు. ఇప్పుడు కానీ యేసు ప్రభు మన మధ్యకు వచ్చి ఈ మాట ఒక్కొక్కరితో కానీ అడిగితే ఊహించుకోండి, మీరు ఏమేమి చెప్తారో అవి వినలేక ఆయన పలాయనం చిత్తగిస్తాడు. ఈ రోజుల్లో భక్తుల దెబ్బకి భగవంతుడు భయపడి పారిపోతున్నాడంట, దేవాలయాన్ని కూడా విడిచిపెట్టి. భక్తులు అట తయారయ్యారు, భక్తి అట తయారయ్యింది, అలాంటి భక్తి తయారైపోయింది. ఏం చెప్పాను? భక్తుల దెబ్బకి భగవంతుడు భయపడి దేవాలయాన్ని కూడా విడిచి పారిపోతున్నాడట. మన భక్తి అలాంటిది అయిపోతుంది. మన భక్తులు అలాంటి ముదురులు అయిపోతున్నారు, దేశ ముదురులు. ఒక్కొక్క భక్తుడు, కొంతమంది, అందరు కాదులేండి, కొంతమంది దేశ ముదురులు అయిపోతున్నారు. వాళ్ళ భక్తి దెబ్బ తట్టుకోలేక దేవుడే దేవాలయం విడిచి వెళ్ళిపోతూ ఉన్నాడు.
ప్రభునందు పిల్లారా, అంధులండి యేసు యొద్దకు వచ్చి ఏమి చేయగూరుచున్నారంటే వాళ్ళు ఏమైనా అడగొచ్చు, భోగభాగ్యాలు అడగవచ్చు, అధికారాలు అడగవచ్చు, ఇంకేమైనా అడగవచ్చు, కానీ వారికి ఏదైతే అవసరమో అదే అడిగారు. అందుకని అక్కడ రాయబడిన మాట, యేసు వారి మీద కనికిరపడి. ఎందుకు కనికరపడ్డాడో తెలుసా? వారు అడిగిన దానికి, వారు అంధులైన దానికి కాదు, దేవుడే కదా వారిని అంధులుగా పుట్టించింది. వారు అడిగిన దానికి కనికరపడ్డాడు. ఎంత యథార్థంగా అడిగారు! వారి జీవితం మార్చేటటువంటి విషయాన్ని అడిగారు. కనుదృష్టి ఉంటే వాడు అడుక్కోవాల్సిన పని లేదు. వారు సొంతంగా పని చేసుకొని సొంతంగా జీవిస్తారు, గౌరవంగా జీవిస్తారు. కనుక ఎంత యథార్థంగా అడిగారు! వారికి అవసరమైంది కనుదృష్టే, లోక సంబంధమైనవి ఏమీ అడగలే, భోగభాగ్యాల్లో ఉండడానికి ఏమీ అడగలే, అవసరమైంది అడిగారు. కనుక కనికిరపడి. అట్లా అడగాలి మనం. మనకు అవసరమైనవి అడిగినప్పుడు దేవుడు కూడా హృదయంలో కదిలించబడి కనికరపడి వెంటనే మనకు అనుగ్రహిస్తాడు. ఆ రీతిగా అడగడం నేర్చుకోవాలి. అలాంటివి అడగడం నేర్చుకోవాలి మనం. కనికరపడి వెంటనే వారిని బాగు చేశాను. దృష్టి వచ్చింది. ఎప్పుడు చూడాల మనుషులను స్పష్టంగా చూస్తూ ఉన్నారు. యేసయ్యని గుర్తుపట్టారు. యేసయ్యని విడిచి వెళ్ళారా? మాకు కనుదృష్టి వచ్చింది, మాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను పోయి చూసుకుంటాం, మాకు చిన్ననాటి స్నేహితులు ఉన్నారు వాళ్ళని చూసుకుంటాం, రోజు నన్ను మోసుకొచ్చే వాళ్ళని చూసుకుంటాం, మేము పుట్టి పెరిగిన ఊరిని ప్రాంతాన్ని చూసుకుంటాం, అక్కడికి వెళదాం అనుకున్నారా? ఆ గెరాసన దేశస్తుడు ఏమన్నాడు? అయా నన్ను నీతో కూడా రానిమ్ము. ఇతడు యేసు వెంట వెళ్ళాను. అందులో యేసు యొద్దకు వచ్చారు, దృష్టిని పొందుకున్నారు, దేవుణ్ణి అనుసరించారు. మన పరిస్థితి ఏమిటి? యోహాను సువార్త 11వ అధ్యాయం 39-40 వచనాలు కూడా చదువుతూ ఉన్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయం 39-40 వచనాలు. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనేను. నీవు నమ్మిన ఎడల, ఈ అంధులు నమ్మినారు అంతే, దృష్టి లేదు, వినిన మాటలను బట్టి నమ్మినారు, అడిగినారు అంతే. వారి యొక్క జీవితం మారిపోయింది. వారి యొక్క జీవితమే మారిపోయింది. అడుక్కునేటటువంటి జీవితం కాస్త ఎలాంటి జీవితం అయిపోయింది? గౌరవప్రదమైన జీవితంగా మారిపోయింది. కేవలం వారి యొక్క నమ్మిక, దేవుని యొక్క కనికరం. ప్రభునందు ప్రియులారా, మరి యేసు యొద్దకు వచ్చినటువంటి ఈ అంధులు మేలు పొందుకున్నారు. యేసు యొద్దకు వచ్చినటువంటి ఆ జబదయి కుమారుల తల్లి, ఆమె అడిగింది కానీ విషయాన్ని, సత్యాన్ని తెలుసుకోగలిగింది. యేసు యొద్దకు వచ్చినటువంటి ప్రధాన యాజకులు, మరి శాస్త్రులు, వారందరూ కూడా యేసు ప్రభువుని అప్పగించి సిలువేసి చంపివేశారు, శాపగ్రస్తులయ్యారు. ప్రధాన యాజకులు, పరిసయ్యులు శాపగ్రస్తులయ్యారు. జబదయి కుమారుల తల్లి సత్యాన్ని తెలుసుకునింది, అందులైతే జీవితాన్ని బాగు చేసుకోగలిగినారు. మరి మన పరిస్థితి ఏమిటి? యేసు యొద్దకు వచ్చిన ప్రతిసారి మనలో కలిగే మార్పు ఎలాంటిది? మంచిదేనా? యేసు యొద్దకు ఎట్లా వస్తున్నాం? ఎలాంటి ఆలోచనలతో వస్తున్నాం? ఎలాంటి ఉద్దేశాలతో వస్తున్నాం? ఎందుకు వస్తున్నాం? ఎలాంటి వారముగా తిరిగి వెళుతున్నాం? ఒకసారి పరీక్ష చేసుకోవాలి. ఈ శిలువ శ్రమల దినాలలో దేవునికి వ్యతిరేకంగా మనం ఏమీ చేయలేం. దేవునికి మరుగైనది ఏదీ లేదు. కనుక దేవుని ఎదుట మనం యథార్థంగా, మనం దీవించబడే వారముగా మన ప్రవర్తన సరి చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. ప్రధాన యాజకులు, పరిసయ్యులు మీ యొద్దకు వచ్చారు, మిమ్మును మరణశిక్ష విధించి అన్యులకు అప్పగించారు, అపహసించడానికి శాపగ్రస్తులయ్యారు ప్రభువా. అయ్యా, జబదయి కుమారుల తల్లి మీ యొద్దకు వచ్చింది నా ప్రభువా, కుమారుల కొరకై మనం చేయగా మీరు చెప్పిన సత్యాన్ని తెలుసుకోగలిగింది. అందులైన వారు మీ యొద్దకు వచ్చారు ప్రభువా, నీ కనికరానికి పాత్రులయ్యారు, జీవితాన్ని మార్చుకోగలిగారు ప్రభువా.
అందులాగా మేము కూడా నా తండ్రి, జబదయ్య కుమార్ తల్లిలాగా మేము కూడా సత్యం తెలుసుకోవాలి. అందుల వలె మేము కూడా మా జీవితాలు మార్చబడాలి ప్రభువా. మీ యొద్దకు వచ్చిన ప్రతిసారి మా జీవితాల్లో మంచి మార్పును నా తండ్రి మీరు చూచి ఆనందించి ప్రతిగా మమ్మల్ని దీవించాలి. ఆ రీతిగా మమ్మల్ని నడిపించండి. మీ యొద్దకు వచ్చు ప్రతిసారి మా యొక్క ఆలోచనలు, మా యొక్క దృష్టి, మా యొక్క ఆశలు, మా యొక్క అంతరంగం, మా యొక్క పరిపూర్ణమైన క్రియలు నీకు ఇష్టమైనవిగా ఉండులాగున మమ్మల్ని నడిపించి మార్చమని ప్రార్థన చేస్తున్నాం. ఈ శిలువ శ్రమల దినాల్లో మా జీవితాలను పరిపూర్ణంగా మార్చండి నా ప్రభువా. అయా, ఇంకా మా జీవితాల్లో నీకు ఆయుష్కరమైన ఏవైనా ఉంటే వాటిని తొలగించి మీ మార్గంలో స్థిరపడిచి నడిపించి దీవించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబు నందిలియరే. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్య